బడీస్ నేను ఒకటి నోటీస్ చేశా. మనం చాలా పనులు లేటర్ అని పోస్ట్ పోన్ చేస్తాం కదా. ఒక రోజు నా ఫ్రెండ్ మెసేజ్ చేశాడు, బ్రో కలుద్దామా అని. నేను వచ్చేసి లేదు బ్రో కొంచెం బిజీ లేటర్ అని చెప్పా. నెక్స్ట్ వీక్ సేమ్ లేటర్, నెక్స్ట్ మంత్ అగైన్ సేమ్ లేటర్. వన్ డే నేను రియలైజ్ అయ్యా, లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ మూమెంట్స్ క్యాన్సిల్ అయిపోవు, స్లోగా డిసిపేర్ అయిపోతాయి. అవును నేనే చెప్పాను దేనికైనా నో చెప్పండి అని, కానీ ఎప్పుడు చెప్పాలో తెలుసుకోవాలి. నీ టైం నీ షెడ్యూల్ ని చూసుకుని నువ్వు ఒక టైం ఫిక్స్ చేసి ఇవ్వు. ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు ఫ్యామిలీ, ఫ్రెండ్స్, మూమెంట్స్ అండ్ ఆపర్చునిటీస్. వీటికి డిస్టెన్స్ పెరగకుండా చూసుకోండి. ఒక్కొక్కసారి రిగ్రెట్ అంటే పెద్ద ఫెయిల్యూర్ కాదు, అప్పుడప్పుడు ఇలా లేటర్ అని చెప్పి పోస్ట్ పోన్ చేస్తాం కదా, అదే పెద్ద రిగ్రెట్ కింద ఉండిపోద్ది. ఈ రోజు ఈవినింగ్ ఒక లాంగ్ వీడియో రాబోతుంది, చూసేయండి. ఈ ఒక్క వీడియో కోసం ఈ వీక్ అంతా కష్టపడ్డా, రికార్డింగ్ దగ్గర నుంచి ఎడిటింగ్ వరకు. కానీ ఆ వీడియో వచ్చేసి 3 minutes ఉంటుంది. మీరు ఆలోచించండి ఒకసారి, 3 minutes వీడియోకి వీక్ అంతా హార్డ్ వర్క్ చేశా అంటే ఇట్స్ సంథింగ్ స్పెషల్ ఇన్ దట్ వీడియో. మీకు డౌట్ వచ్చే ఉంటుంది, ఏంటి ఈ వెన్స్డే లాంగ్ వీడియో రాలేదు అని చెప్పి కదా. ఈసారి నుంచి వీక్ కి 1 వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా, విత్ ఫుల్ ఎఫర్ట్స్ అండ్ బెస్ట్ కంటెంట్. షార్ట్స్ వచ్చేసి యాజ్ యూజువల్ 120 days వరకు కన్స్టెంట్ గా పోస్ట్ చేస్తానే ఉంటా. నో బ్రేక్, నథింగ్, నో సండేస్, నో మండేస్. ప్రతిరోజు డెవలప్ అవుతూనే ఉన్నాం. డే 120 మన ఇంప్రూవ్మెంట్ ఆ రోజు చూద్దాం. ఈవినింగ్ వీడియోని మాత్రం చూడడం మర్చిపోకండి, జస్ట్ 3 minutes కదా ఉంటుంది. ఇలాంటివి ఇంకా 2 shots చూసే టైం అది. 3 shots ని కలిపితే ఎంత లాంగ్ వస్తుందో అంత ఉంటుంది. సరే మరి ఈవినింగ్ వీడియోలో కలుద్దాం. అవును ఇందుకు టైం చెప్పలే కదా, ఎప్పుడైనా పోస్ట్ చేసే టైం 6 PM. సీ యు దేర్, బాయ్. అవును వెళ్ళే ముందు ఈరోజు డే అంతా కమెంట్ చేసి వెళ్ళండి. బాయ్.